నవంబర్ నెల వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలం. మరి ఈ మాసంలో వీళ్ళకి పెద్ద పెద్ద కార్యక్రమాలు, వీళ్ళు కొన్ని చేయాల్సిన కొన్ని పనులు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న ప్రయత్నాలు, పనులు చేతికాడికొచ్చి చేజారిపోవటం, ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు కొన్ని కావటం, మనస్సు నెమ్మటిగా ఉండకోకుండా ఉండటం, ఒకటనుకుంటే ఇంకోటి కావటం, మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతిగాడికొచ్చి నోటికి అందుకోకుండా పోవటం, ఎన్ని రోజులు కష్టపడి సంపాదించినా కూడా ఆ లక్ష్మమ్మోరు ఇలా చేతిలో నిలబడుకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వలన వీళ్ళు ఏ కార్యక్రమం కానీ, ఏ పనైనా కానీ, ఎక్కడ పోయినా కానీ చేతికాడికి వస్తుంటాయి, కొన్ని బ్రేక్ అవుతుంటాయి. అవి ఎందువల్ల, ఏమిటి కారణం, ఏమిటి మరి ఏదన్నా ప్రయోగమా, ఇలా కర్మ ప్రయోగమా, ఇలా దోష ప్రయోగమా, లేదా ఏరే వాళ్ళు ఏమన్నా శాతబడి చెడు ప్రయోగమా అని చాలామందికి చాలా డౌట్లు, చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి అది వాళ్ళు చేసుకున్న కర్మ ఫలాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ కర్మ ఫలాల వల్ల వాళ్ళకి ఎదుగుదల లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, దగ్గరకు వచ్చిన కొంత బ్రేక్ కావటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, కుటుంబంలో సంతానంలో కొన్ని ఇబ్బందులు కొన్ని రావటం, మరి వాళ్ళకి చదువుల విషయంలో కూడా అనుకున్నంత చదువు కూడా వాళ్ళ మైండ్కి ఎక్కకోకుండా ఉండటం, వాళ్ళు చేసే ఆఫీసులో కూడా ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ ఆఫీసులో వాళ్ళకి మనశ్శాంతి లేకోకుండా ఉండటం, రావాల్సిన కూడా వాళ్ళ చేతికి రాకోకుండా బ్రేక్ కావటం, మరి వాళ్ళ ఇంట్లో సతమహితంగా ప్రయత్నాలు కొన్ని చేస్తుంటారు. ఎన్నో విధానాలుగా వాళ్ళ ఐడియాలతో ఎన్నో పోరాడుకుంటూ ఏదో ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు పోవాలని అనుకుంటారు. కాబట్టి వాళ్ళ మీద ఉండాల్సిన ఈ గ్రహ ప్రభావం వల్ల బ్రేక్ అయిపోతుంటారు. ఏ కార్యక్రమం అనుకున్నా దగ్గరకు వచ్చి దూరం కావటం, మరి మీ పై అధికారులతో కొన్ని ఇబ్బందులు కొన్ని జరగటం, మనసు శాంతి లేకోకుండా ఉండటం, లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి సంఘటనలు కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగం. మరి వీళ్ళు చేయాల్సిన దైవ కళ, దైవ పూజ కార్యక్రమం ఏమిటిరా అంటే, వీళ్ళు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి పూజాబలం చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి పూజాబలం చేసి 7 వారాల పాటు వీళ్ళు శనివారము ఆ విధంగా వీళ్ళు పూజాబలం చేసినట్టుకైతే వీళ్ళ ఇంట్లో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది, మనశ్శాంతి ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం పట్టుకున్నా కూడా ఆ కార్యక్రమం రాగి తేలుతుంటుంది. మరి సాయం చేస్తున్న వాళ్ళు కూడా ఆ టయానికి వాళ్ళు సాయం చేయకోకుండా, కొన్ని పిల్లలు వాళ్ళ మాట వినుకోకుండా, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు చదివే ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళకి జ్ఞాపక శక్తి కరెక్ట్గా ఉండకోకుండా, పిల్లలు తల్లిదండ్రుల మాట వినుకోకుండా వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ వాళ్ళ మాటలు విని వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. కానీ వీళ్ళు ఎన్ని విధానాలుగా చెప్పినా, ఈ విధంగా పోవద్దు, ఈ విధంగా పోతే ప్రాబ్లం అవుతుంది, ఈ విధంగా చేస్తే ప్రమాదం జరిగిద్ది, ఈ విధంగా మీరు వెళ్ళొద్దు, దూర ప్రయాణాలు మీరు చేయొద్దు అని ఎన్నో విధానాలుగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కొడుకులు కానీ, కూతురులు కానీ చెబుతుంటారు. ఎందుకని? వాళ్ళ యోగక్షేమం బాగుండాలి, వాళ్ళు మంచిగా ఉండాలని వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు చెబుతుంటారు. కాబట్టి ఆ మాట, పెద్దవాళ్ళ మాట వాళ్ళు ఇన్నట్టుకైతే వాళ్ళకి కొన్ని ఆపదలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ కొన్ని ఎదురు కావు. కాబట్టి వాళ్ళ మాట ఎప్పుడు లెక్క లేకోకుండా వీళ్ళు సొంత ఐడియాతో, సొంత నిర్ణయంతో వీళ్ళు ఎప్పుడుగా ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళ స్నేహితుల నుంచి ఇబ్బందులు రావటం, వాళ్ళు చేసే ఆఫీసుల నుంచి కొన్ని గొడవలు రావటం, సికాకులు కొన్ని జరగటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని పడటం, ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అనుకున్న కోరికలు, చేసే పనులు చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం, మనసు శాంతి లేకోకుండా ఉండటం, ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఇలా జాతక ప్రకారంగా చూసుకుంటే వీళ్ళ మీద ఉండాల్సిన గ్రహశక్తులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ గ్రహశక్తుల వలన వీళ్ళు ఏ పని చేసినా కూడా సక్సెస్ కాదు. సాయం చేస్తానని అంటారు, ఆ టయానికి రాగానే ఈ రోజు లేదులే, తర్వాత చూస్తాములే, తర్వాత మాట్లాడతాములే అంటారు, అది అలాగే పక్కకు పెట్టేస్తారు. దానివల్ల వీళ్ళు అనుకున్న ప్లానింగు
ఒకటి అనుకుంటే ఇంకో రూట్లో వెళ్ళిపోతుంటారు. వీళ్ళు అనుకున్న ప్లాన్ ఒకటిగా ఉంటుంది, వీళ్ళకి జరిగేది కూడా ఇంకో రూట్గా వెళ్ళిపోతుంటుంది. దానివల్ల ఇలా మైండు మనసు త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా పిల్లల గురించి ఇలా జీవితంలో సగం పాటు సహజీవితం అనేది డిస్టర్బెంట్ అయిపోతుంటుంది. వాళ్ళని ఎలా చేయాలి, ఎలా బాగు చేయాలి, ఏ విధంగా చేయాలి అన్న ఒక ఆలోచనలో ఉండిపోయి వీళ్ళు ఒకటి చేయాల్సింది ఇంకో పని చేస్తుంటారు. ఏదనుకున్నా కూడా వాళ్ళకి సెట్ కాదు. కాబట్టి ఇలా పేరు బలంలో చూసుకుంటే శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి నరఘోష, నరపీడ, నరదిష్టి ఇది ఎక్కువగా ఉంది. దానివల్ల ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాకోకుండా మనసు శాంతి లేకోకుండా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి. మరి వీళ్ళకి విదేశాల ప్రయాణాలు కొన్ని ఉన్నాయి. మరి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే పెద్ద పెద్ద విద్య, విదేశాల ప్రయాణాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనపడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో పెట్టి చూసుకుంటే దైవ అనుగ్రహం, మరి ఏ దైవ అనుగ్రహాన్ని మేము పూజిస్తే మాకు ఫలితం కలుస్తుంది, మేము ఏది అనుకుంటే మాకు కలిసి వస్తుందా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామికి మీరు కొన్ని ముడుపులు కట్టుకొని మీ చేతుకుంటా ఎన్నో రోజుల నుంచి కొన్ని మదిమరిసిన కొన్ని మొక్కులను కూడా మీరు ఒక పసుపు గుడ్డలో ఒక రూపాయో, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు బిళ్ళను తెచ్చి దాంట్లో పెట్టి పసుపు కుంకుమ వేసి ఆయన మనస్ఫూర్తిగా తలుసుకొని ఒక రోజుకి వరకు అనేది చేతికి కట్టుకోవాలి. చేతికి కట్టుకున్న తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు అయిపోయిన తర్వాత దాన్ని తీసి పూజా మందిరంలో పెట్టి మీరు ఎప్పుడు వెళ్తారో అక్కడికి మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ ముడుపుని అక్కడ పోయి మీరు ఆ ఉండీలో వేసేసేయాలి. ఆ ముడుపు ద్వారాగా ఉండీలో వేసేస్తే మీకు అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతం అవుతుంది, మైండ్ మనస్సు బాగుంటుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మీరు మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ పేరు బలాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమేమి తిరుగుతుంది, ఏం చేస్తే మీకు సమస్య అనేది సాల్వ్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీ ఇంటికి కానీ మీకు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా దానికి సంబంధించిన కొన్ని యంత్రములు కానీ తాయితలు కానీ ఉద్రాక్షలు కానీ అమ్మవారు పూజా బలం చేసేసి మేము కట్టడి కట్టి పూజ చేసి ఇస్తుంటాము. కొన్ని కొరియర్ ద్వారాగా మేము మీ ఇంటికి అడ్రస్కి మీరు పంపిస్తే మాకు వాట్సాప్ ద్వారాగా మాకు పంపిస్తే మీకున్న సమస్యను బట్టి ఏమేమి పంపించాలి, ఏమి చేయాలా అనేది మేము చూసి దానికి మేము పంపించగలుగుతాము. ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. ఏ సమస్యకైనా కూడా మీరు చేయాల్సింది ఒక కాల్తోని మీ జీవిత లైఫ్ అనేది మారే మార్గం అనేది మీరు తెలుసుకోండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః. ఈ నవంబర్ మాసమున కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు, కొన్ని సక్సెస్ కావాల్సిన టయాలు కూడా కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా ఇలా కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా కొన్ని రంగాలలో కొన్ని అభివృద్ధిగా రాకోకుండా కొన్ని రంగాలలో చేతికాడికి వచ్చిన చేజారిపోవటం, మరి ఇలా జాతక యోగంలో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి వీళ్ళకి ప్రయాణాలు మార్పులు కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. విద్యా రంగంలో కూడా కొన్ని మార్పులు, మరి వీళ్ళకి గవర్నమెంట్ పరంగా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద ప్రమోషన్లు కొన్ని చేయాల్సినవి కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ నెల 19వ తారీఖు నుంచి వీళ్ళకి రావు దశ అనేది ప్రారంభం అవుతుంది. ఈ రావు దశ ప్రారంభం అయిన కానించి మరి వీళ్ళకి డబ్బులు కానీ, బంగారం కానీ, ఆస్తులు కానీ, భూములు కానీ మార్పులు రాబోతున్నాయి, చేంజెస్. మరి దాంట్లో కూడా చాలామంది కొంతమంది లేనిపోయిన దాంట్లో కొంత విరికించేసి వీళ్ళని కటకటాలు పాలు పంపియాలని, లేనిపోయిన సికాకులు పెట్టాలని, మనశ్శాంతి లేకోకుండా ఉంచాలని, వీళ్ళ మీద ఏదో ఒక నింద వేసి వీళ్ళ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా చేయాలని కూడా చాలా వరకు నరదిష్టి, నరకన్ను, నరఘోష, నరప్రయోగం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది. కాబట్టి ఈ నరకన్ను, నరదిష్టి, నరప్రయోగం వల్ల డబ్బులు కానీ, మనశ్శాంతి కానీ, ఒకళ్ళ మాట ఒకరికి అనుకూలం లేకోకుండా ఉండటం కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి వీళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే విద్యాపరంగా చాలా వరకు బ్రేక్ అయిపోతుంటారు. చదువు పరంగా చదవాల్సింది ఒక రకంగా అయితే ఇంకో రకంగా పోతుంటారు. ఇలా మైండ్లో ఒకటి ఉంటే ఇంకో ఫీల్డ్కి వెళ్ళిపోతుంటారు. వీళ్ళు అనుకున్న ఫీల్డ్ కాకోకుండా మధ్య ఫీల్డ్లో పోయి బ్రేక్ అయిపోతుంటారు. దానివల్ల కొంత ఇబ్బందికరం కావటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, స్నేహితులలో ఇబ్బందులు కావటం, ప్రేమించిన స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు రావటం, ప్రేమించిన ఒక స్త్రీకి పురుషుడి నుంచి ఇబ్బందులు కడగటం,
మరి ఆ స్త్రీకి ఎన్నో రోజుల నుంచి తల్లిదండ్రుల మాట కూడా వినకోకుండా ఆ ప్రేమించిన వాడి గురించే ఎక్కువగా కొన్ని ఆశలు పెట్టుకొని ఎదురు చూసి కళ్యాణం చేసుకునే టైం కల్లా ఆ టైంలో ఏదో ఒక విషయంగా ఒక మాట మాట్లాడి మరి కళ్యాణం ఎప్పుడు చేసుకుంటామని ఒక మాట అడగంగానే, ఓ మా అమ్మ మా నాన్న ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకోమంటున్నారు, కాబట్టి నేను సెటిల్మెంట్ కావాలి, నేను అది కావాలి ఇది కావాలని లేనిపోయిన మాటలు చెప్పి మోసం చేసి ఇబ్బంది చేసి ఆమెను ఎంతో ఇబ్బందికరంగా చేసి మోసం చేసి పోయిన వాళ్ళు మనం ఎంతో మంది చూస్తున్నాము. కాబట్టి ఎంతో మంది మోసం చేసే జాతక యోగం కనబడుతుంది. కాబట్టి మీరు ఏదైనా సరే ఒక ప్రేమించేటప్పుడు గాని, ప్రేమ ఇచ్చేటప్పుడు, ప్రేమ తీసుకునేటప్పుడు మీరు బాగా ఆలోచించి, ఐడియా చేసి, ఆచిసి చూసి అడుగేయాలి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సిక్కులు, ఎన్నో విధానాలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రేమ విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి. మరి డబ్బు సమస్య. మీ చేతికుంట డబ్బులు ఇస్తే తిరిగి రావు. ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ ఇస్తారు. మళ్ళీ అవి తిరిగి వచ్చేటప్పుడు సమస్యలు ఎక్కువైపోతుంటాయి. ఆ సమస్యల వల్ల లేనిపోయిన సమస్యలు చిన్న చిన్న సమస్యే పెద్ద సమస్య అవుతుంది. మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏమిటి? ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, ఏ దేవుణ్ణి కరుణిస్తే, ఏ దేవుడు కరుణిస్తాడు, ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు సమస్యలు తీరిపోతాయి, మరి ఎక్కడ పోతే మాకు మంచి జరుగుతుందా అని చాలా మంది చాలా విధానాలుగా ఎదురు చూస్తుంటారు. కాబట్టి మహావిష్ణువుని పూజించాలి. మహావిష్ణువుని పూజించినట్టుగైతే వీళ్ళకి అష్ట ఔషధ్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, ఆరోగ్యము, కుటుంబము, మనశ్శాంతి, స్త్రీ విశేషాల్లో కూడా అన్ని విషయాలలో వీళ్ళకి 100% వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు చేసిన పూజలు, వీళ్ళు చేసిన కష్టము అది చేతికాడకు వచ్చి అర్థం కావటం, ఎవరు నమ్ముతామో వాళ్ళ నుంచి మోసం జరగటం, దాని నుంచి కొన్ని సికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి సమస్యలతో కొంచెం ఇబ్బంది అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశము, ఒక మంచి టైము అది ఆ భగవంతుడి దయ వల్ల మీకు రాబోతుంది. కాబట్టి మరి ఎన్నో పూజలు చేశారు, ఎక్కడెక్కడో గుళ్ళకి వెళ్ళారు, ఎన్నో పూజలు చేశారు, ఎన్నో దర్శనాలు చేశారు. కానీ ఏ దర్శనాలు చేసినా, ఏ దేవుణ్ణి పూజించినా, ఎక్కడికి పోయినా, ఎవరిని ప్రేమించినా, ఏ బంధువుని అభిమానించినా, ఏ స్నేహితుడు మిత్రుడిని అభిమానించినా కూడా లేనిపోయిన సమస్య మీకు ఎదురవుతుంటుంది. మరి ఎందువల్ల? దానికి కారణం ఏమిటి? మరి మీ మీద కొన్ని ప్రయోగాలు కొన్ని కనబడుతున్నాయి. శాతావతి, బాలావతి, శాతబడి, సెల్లంగి ఇలాంటి కొన్ని చెడు ప్రయత్నాలు, చెడు పూజల వలన మీ కుటుంబంలో సతమతం అయిపోతుంటారు. మీకు ఏ పని కరెక్ట్గా సెట్ కాదు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు, అన్నదమ్ముల మధ్యలో కొన్ని లేనిపోయిన శకాకులు, ఇలాంటి సంఘటనలు, లేనిపోయిన సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ మీరు చేయాల్సిన ఈ మహావిష్ణుని పూజాబలం చేసినట్టుగైతే మీరు మీ చేతుకుంట దానం చేయాల్సిన పండ్లు, వస్త్రములు దానం చేయాలి. అన్నదానం చేయండి. మీకు చాలా వరకు ఆరోగ్యం కానీ, కుటుంబంలో అమ్మా నాన్న ఆరోగ్యాన్ని కానీ కాపాడుకోండి. వాళ్ళని మీరు ఒక స్థాయిగా చూడండి. వాళ్ళకి ఒక గూడు లాంటిది ఒకటి ఏర్పాటు చేయండి. స్థానం అనగా ఇల్లు, వాళ్ళకి ఒక స్థాన చరణాన్ని నిలబెట్టండి. కాబట్టి వాళ్ళ మాట మీరు తీసుకొని ఏ పనైనా మీరు చేయండి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది బాధపడుతూ ఎన్నో పనులు చేయలేక పరిస్థితిలో ఉన్నారా? ఎంతో బాధపడుతూ ఉన్నారా? కాబట్టి మీరు బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మీకు ఏ సమస్య ఎదురవుతుందా అనేది మేము చూసి దానికి దగ్గర మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి సమస్యలు అంటే మనుషులకి సమస్య లేని మనుషులు లేరు, బాధలు లేని మనుషులు లేరు. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది డబ్బు. మరి డబ్బే అన్నిటికీ ప్రధానము. మరి ఆ డబ్బు విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఆ జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు వచ్చిన 10 రూపాయలు మనం ఖర్చు పెట్టామనుకోండి, రేపు మనకి కష్టం వచ్చినప్పుడు ఆ 10 రూపాయలే మనకి 7 రూపాయలు అవుతాయి. కాబట్టి ఆ డబ్బులు రూపాయి మనం ముడేసుకొని మనం దాన్ని జాగ్రత్తగా చేసుకునేట్టుగైతే మీ కుటుంబానికి మంచిగా, నీకు మంచిగా జరుగుతుంది. కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.